చందమామ కథ. తిట్టు మాటలు. ఒక ఎద్దు, దున్నపోతు, గాడిద ఒక పచ్చిక బయలులో కలుసుకొని లోకాభిరామాయణం మాట్లాడుకోసాగాయి. నేను ఒక బలం గల జంతువును. నా మూలంగా మనుషులు పాడి పంట అనుభవిస్తారు. నన్ను రైతులు ప్రాణంగా చూసుకుంటారు. నేను లేకపోతే ప్రపంచమే లేదు. అయినా బుద్ధి లేని లోకులు నా పేరు తిట్టుమాటగా ఉపయోగిస్తున్నారు. మనుషులు ఒకరినొకరు నా పేరుతో తిట్టుకుంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. ఎన్నాళ్ళు సహించి ఊరుకునేది అన్నది ఎద్దు. నేను మాత్రమేం, నేను బండ చాకిరీ చేస్తాను, సాధువును. నాతో ఒక్క పేచీ లేదు. నేను పేద రైతు పెన్నిధిని. చచ్చినా కూడా నన్ను కాళ్లకు తొడుక్కుని తిరుగుతారు. ఎవరికి ఏ అపకారము చెయ్యని నా పేరు తిట్టుమాట కింద మనుషులు వాడుతుంటే నాకెట్లా ఉంటుంది చెప్పండి అన్నది దున్నపోతు. ఓర్పుకు నన్నే చెప్పాలి. ఎంత బరువైనా మోస్తాను. కానీ యజమానికి నా భారం ఏమీ లేదు. ఊరంతా తిరిగి ఎక్కడ తిండి దొరికితే అక్కడే తింటాను. వాన కురిస్తే ఏ చూరు దొరికితే ఆ చూరు కింద నిలబడతాను. ఎండ కాస్తే ఏ చెట్టు నీడను ఉంటాను. నా నుంచి యజమానికి ఏ ఇబ్బంది లేదు. అలాంటి నా పేరును మనుషులు మరీ నీచంగా ఉపయోగిస్తున్నారు. నేనెవరితో మొరపెట్టుకునేది అన్నది గాడిద. మనం ఈ అన్యాయాన్ని భరిస్తూ ఊరుకోరాదు. ఏదో ఒకటి చేసి తీరాలి అన్నది దున్నపోతు. ఎద్దు, గాడిద తలలూపాయి. మనం బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఈ అన్యాయాన్ని ఆపించాలి అన్నది దున్నపోతు. మూడు కలిసి ప్రయాణమే బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాయి. ఏమిటిలా వచ్చారు అని అడిగాడు బ్రహ్మ. బ్రహ్మదేవా, మాకు మనుషులు తీరని అన్యాయం చేస్తున్నారు. మా గొప్ప మేమే చెప్పుకోకూడదు గాని మేము అనామకులం కాము. శివుడి వాహనమైన నందీశ్వరుడు నా సంతతివాడు. యముడి వాహనం దున్నపోతు. ఇక గాడిద సంగతి వేరే చెప్పనవసరం లేదు. శ్రీ మహావిష్ణువు అపరావతారమైన శ్రీకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అన్నది ఎద్దు. మీ పూర్వీకులు గొప్పవారే, నేనెరగనా? ఇంతకు మీకు మనుషులు చేస్తున్న అన్యాయం ఏమిటో నాకు తెలియటం లేదు. వాళ్ళు మీకేం బాధ కలిగిస్తున్నారు అని అడిగాడు బ్రహ్మదేవుడు. మా పవిత్రమైన పేర్లను మనుషులు తిట్లుగా వాడుతున్నారు అన్నది ఎద్దు. మనుషులు చేసే ఈ అన్యాయాన్ని మీరు అరికట్టాలి అన్నది దున్నపోతు. మనుషులు మమ్మల్ని గౌరవంగా చూసేటట్టు చేయాలి అన్నది గాడిద. బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి, ఇది మనుషుల తప్పు కాదు. మీ బుద్ధులను బట్టి వారికి మీ మీద గౌరవం లేకుండా పోయింది. మీ ప్రవర్తనలు మార్చుకోండి, వెళ్ళిరండి అన్నాడు. మూడు జంతువులు ఇంటిదారి పట్టాయి. ఈ దున్నపోతుకు మనుషులంటే పక్షపాతం అన్నది గాడిద. మనం చెప్పేది వినిపించుకోకుండా ఇంకేదో చెబుతాడు, ఒట్టి ఎద్దు అన్నది దున్నపోతు. అసలు ఈ గాడిద దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవటమే పొరపాటు అన్నది ఎద్దు. కథ సమాప్తం.